తిరుపతి కేశవానిగుంటలో పట్టపొగలే మేము మున్సిపల్ అధికారులు అంటూ చెప్పి ఓ మహిళను మోసగించిన సంఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి మహిళ దగ్గరికి వచ్చి మేము మున్సిపల్ అధికారులు మీ యొక్క ఇంటి పరిసరాలంతా కూడా మేము కొలవాలని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఏరియా అంతా కూడా ఆమెను మాటల్లో పెట్టి ఇటుపక్క నిలబెట్టి రావడం జరిగింది. మనతో పాటు ఆ బాధితురాలు ఉన్నారు. ఆమెను అడిగి ఏ విధంగా జరిగిందో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం. ఏం జరిగిందంటే నేను టైం అయితే చూసుకోలేదు. వీడియోలో దాంట్లో కెమెరాల్లో పడి ఉండదంట పిల్లలు చెప్పినారు. ఈయన హాస్పిటల్ షుగర్ చూపించుకొని నేను వెళ్ళిపోయినాడు. వాళ్ళు ఈయన చూసుకుంటూనే ఉండారంట, కెమెరాల్లో ఉంటే తెలుస్తున్నది. నేను బట్టలు ఉతికి ఈ పక్క ఆ పక్క గేట్ వేసి ఈ డోరు గేటు మూసి పైకి పోయినా, బట్టలు వేసి కిందికి కిందికి వచ్చింది నువ్వు 5 నిమిషాలు అంటే ఆ సడన్ సార్ అంట వచ్చినారు. సారు ఆయన బయటకు పోయినాడు అని చెప్పిన. అమ్మా ఏం లేదు, మీకు ఇదన్నీ బ్లాక్ అయిపోతున్నాయి కదా, ఈ నీళ్లు పోయేదానికి క్లీన్గా డ్రైనేజీ ఇది ఉండే అన్నారు. అది లేదు, మేము ఎప్పుడో తీసేసినాము, త్రూ నీళ్లుగా కనెక్షన్ మేము త్రూగా డ్రైనేజీలోకి పెట్టున్నాము. అయితే అమ్మా కొంచెం చూపిండి అన్నారు. ఆమె నేను వచ్చి ఇట్నే వాళ్ళు ముందు పోయినారు, ఇటు పోయి అటు లోపలికి పోయినాను. ఒక అబ్బాయి వచ్చి లోపల ఇటుపక్కగా మిమ్మల్ని మాటల్లో పెట్టే ఇవంతా చేశారు. అంటే మీకు ఈ కొలతలు ఇది ఎక్కడ ఒక అబ్బాయి ఆడికి పోయి అంటే ఈ పైపు ఎడల్పు ఎంత ఉండాది అని అక్కడ షూ బాగా షర్టు షూ అన్నీ వేసుకున్నాడు. అవును, ఆడికి పోయి చూసి మళ్ళీ గేట్ వేసేసి ఇటు వచ్చేసి ఒక ఆయన అయితే మటుకు ఆడించి ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఒక అబ్బాయి అక్కడికి ఆ పైప్ ఉండదు కదా, అడిగి దగ్గర గీతలు కడుగుతుంది. ఇదంతా కూడా మీరు చెప్తే మీరంతా నమ్మారా? వాళ్ళు ఇదంతా ఇల్లు ఎంత తిప్పుతున్నారు, మీరు అప్పుడు ఇంటి తాళాలు వేయలేదా? లేదండి, ఆ పక్క డోర్ వేస్తున్నాను, తాళాలు అయితే వేయలేదు. ఒక అబ్బాయి పైపు ఇది లెట్టిన్ గొంతు కదా, ఇది ఇప్పుడు ఇదంతా చూస్తే మీరు వాళ్ళ అధికారులు అనుకొని నమ్మారు. ఇంట్లో చొరవ ఎంతమంది వచ్చారు మీతో? ఇద్దరినే అండి. ఒక ఆయన టోపీ పెట్టుకొని ఇటు తిరుగుతున్నాడు, బుక్ ఒకటి పెట్టుకొని రాసుకుంటున్నాడు. ఒక అబ్బాయి ఏమో ఇక్కడ ఇటు పట్టుకోమ్మా అన్నారు, నేను పట్టుకున్నానండి. అప్పుడు వాళ్ళు అటు ఇటు తిరుగుతూనే మోసం చేసేసి వెళ్ళిపోయినారు. సోపు పైన బ్యాగులు పెట్టున్నారు, ఫైలు ఏమో ఎత్తుకొని పోయి ఒకటి బండి బాక్స్లో పెట్టుకొని పోయినాడు. ఒకటి బ్యాగ్ అయితే అక్కడనే పెట్టాను. ఈ బ్యాగ్ ఏ వస్తువులు పోయామ్మా మీకు? వస్తువులు దండిగా పోయిండాయండి, చాలా పోయింది. అవి దండిగా పోయినాయండి. ఈ వీడియోకి కాకండి, నన్ను ఫోటో కాదమ్మా. ఇప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? నిన్న ఈయన వచ్చినాడండి 1 గంటకు 1:30 1 గంటకే అనుకోబో ఈ బ్యాగ్ ఏది ఉన్నది, ఈ బ్యాగ్ ఏది అంటే నేను కూడా చూసినా నువ్వేమో మర్చిపోయాను ఎత్తపోయినావేమోను అని. ఎంత విలువ చేసేటువంటి వస్తువులు పోయాము? పోయిందండి ఒక 40,000. ఎంత కరెక్ట్గా ఎక్కువ శాతం గోల్డ్ పోయింది. గోల్డ్ ఉన్నదంతా బీరువా మొత్తం సోదాలు చేసి తీసుకెళ్ళి డబ్బులు 20,000 పోయింది. గోల్డ్ అయితే దండిగా. ఏదైతే పట్టపగలు మహిళలు ఒంటరిగా ఉన్న మహిళలను చూసి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రెక్కి నిర్వహించి ఈ విధంగా పట్టపగలు అధికారులు అని చెప్పి మున్సిపల్ అధికారులు అని లేకపోతే మరి ఏ ఇతర డిపార్ట్మెంట్ సంబంధించిన వారు అని చెప్పేసి పట్టపొగలిలే చోరీ చేసేటువంటి కేటుగాళ్ళు అనేక రకాల ఎత్తుగడలతోటి ఈ రకం మోసాలకు పాల్పడుతున్నారని చెప్పాలి. అయితే ఒంటరిగా ఉన్న మహిళలు కావచ్చు, లేదా ఆఫీసులు అని చెప్పేసి ఎవరు లేని టైంలో వచ్చి మిమ్మల్ని మాటల్లో పెట్టి ఈ రకమైనటువంటి దోపిడీ చేసేటువంటి దోపిడీదారులు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెలకువతో వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి. ఏదైతే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితి కూడా మేము మున్సిపల్ అధికారులు అని చెప్పి ఆమెని ఇంటి ముందు నుంచి ఇంటి వెనక వైపు అటుపక్క ఇటుపక్క కొలతలు అంటూ మాటల్లో పెట్టి మరో వ్యక్తులు లోపలికి వెళ్ళి మొత్తం కూడా బంగారు కొంతవరకు నగదు దోపిడీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది పట్టపగలే చోటు చేసుకోవడం అనేది మరిగా రాబరీ చేసే కేటుగాళ్ళు, దొంగతనం చేసే కేటుగాళ్ళు మరిన్ని రకాలైనటువంటి పొంతలు తొక్కుతూ అనేక రకాలైనటువంటి మోసాలు చేసేయడంలో దిట్టతీరుతున్నారని చెప్పాలి. ఇలాంటి వారి పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఎంతనా ఉందనే చెప్పాలి. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.